అమలాపురం పట్టణంలో బాణాసంచా తయారు చేసే ఇంట్లో భారీ పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనతో ఆ ప్రాంత ప్రజలు ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. పట్టణంలోని రావుల చెరువు ప్రాంతంలో గొవ్వాల నాగేశ్వరరావుకు చెందిన ఇంట్లో జరిగిన ఈ ఘటనలో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒక మహిళ పరిస్థితి విషమంగా ఉంది. పేలుడు ధాటికి కుప్పకూలిన ఇంటి పక్కనే ఉన్న మరో భవనం గోడకు రంధ్రం ఏర్పడింది. జిల్లా ఎస్పీ కృష్ణారావు పేలుడు జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. బాణాసంచా తయారీ కారణంగానే పేలుడు జరిగిందని వెల్లడించారు. ఈ ఘటనలో మొత్తం 14 మంది గాయపడ్డారని చెప్పారు. ప్రమాదం జరిగిన ఇంట్లో యజమాని గొవ్వాల నాగేశ్వరరావు, గొవ్వాల నాగలక్ష్మి, గొవ్వాల రాజు, కట్టా వేణు, కట్టా వెంకట్ ఉన్నారు. లోపలే ఉంటే అక్కడికక్కడే వారు మృతి చెంది ఉండేవారు. ప్రమాదాన్ని పసిగట్టి బయటకు వస్తున్నప్పుడే భవనం నేలమట్టమై తీవ్రంగా గాయపడ్డారు. వీరితో పాటు పక్కనే ఉన్న చొల్లంగి, మారుతి సుబ్రహ్మణ్యం, బొక్క మోహనప్రియ, దోనబోయిన సుబ్బలక్ష్మి గాయపడ్డారు. నాగేశ్వరరావు భార్య నాగలక్ష్మి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులు స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 9:40 టైంకి ఫైర్ యాక్సిడెంట్ అయింది. సౌండ్ రాగానే బయటకు వచ్చాము. నేను వచ్చేటప్పుడు మొత్తం పగ అమ్మేసింది. ఒక పాప రోడ్డు పై పడి ఉంటే ఆటో ఎక్కించాము. తర్వాత వెనక సైడ్ వెళ్తే 4-5 పడిపోయి ఉన్నారు. వాళ్ళని ఎక్కించాము. ఒక ఆడవాడికి బాగా సీరియస్గా ఉంది. వాళ్ళు కాకుండా ఇంకా 2-3 డ్యామేజ్ అయ్యి ఉన్నారు. వాళ్ళు ఎవరైనా నాకు సరిగ్గా తెలియదు. తర్వాత ఫస్ట్ స్పందించింది పోలీసు వారు, తర్వాత ఫైర్ ఇంజిన్, తర్వాత అంబులెన్స్ వచ్చారండి. టైంకి వచ్చారు. బట్ అప్పటికే అంతా తీసుకెళ్ళిపోయారు. ఇది జరిగింది. తర్వాత ఎంక్వైరీ మా ఊరు పెద్దలను అడిగి మీకు తెలుసు. సరే ఎలా జరిగింది అంటారు? ఎలాగనేది మీరు అసలు అనుకుంటున్నారు? ప్రజెంట్ వచ్చేసి గ్యాస్ అంటున్నారండి. నాకు అంతవరకే తెలుసు. కానీ సరౌండింగ్ చూస్తే మాత్రం గ్యాస్ వల్ల అంత అవ్వదండి. నాకు తెలిసిన అవగాహన మాత్రమే ఇది. ఇంతకు మించి నేను చెప్పలేను. ఎందుకంటే చెప్పకూడదు, నాకు తెలిసి తెలుగు నేను చెప్పకూడదు. సో నాకు గ్యాస్ అని చెప్పారు. మీకు అందరూ గ్యాస్ అని అంటున్నారు. మీకు అవగాహన ఏంటంటే నెక్స్ట్ ఇప్పుడు వస్తున్నారు, క్లూస్ టీమ్ వస్తున్నారు. క్లూస్ టీమ్ వాళ్ళు చూస్తారు.